హాయ్ అండి. వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఏంటా కలర్ఫుల్గా ఉంది ప్లేట్ అనుకుంటున్నారా? ఈరోజు నేను మరి హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నానండి. అందుకే ఇంత కలర్ఫుల్గా ఉంది ప్లేటు. మరి హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు నేను చెప్తానండి. ఓకేనా? ఇదిగోనండి, ఒక హాఫ్ లీటర్ నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇలాంటి 2 తీసుకున్నాను అనమాట బాటిల్స్, పావు కిలో. మరి మందారాకులు, మందార పూలు ఒక గుప్పుడు, మరి కరివేపాకు ఒక గుప్పుడు, మెంతులు ఒక గుప్పుడు అండి. అలాగే గోరింటాకు ఒక గుప్పుడు తీసుకున్నాను. అలాగే మళ్ళీ గులాబీ రేకులు కూడా ఒక గుప్పుడు తీసుకున్నానండి. తీసుకుని కలబంద కూడా కొంచెం తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కలిపి వేసానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొకటి ఉందండి, చాలా ఇంపార్టెంట్. అది ఉసిరికాయలు వేయాలి. నేను మార్కెట్కి వెళ్ళాను కానీ నాకు దొరకలేదు. తర్వాత నేను అది మళ్ళీ కాచి నేను అందులో కలుపుతానండి. ఇప్పుడైతే ఇది తయారు చేసుకుంటున్నాను. తయారు చేసే విధానం చూద్దామండి. ఇదిగోనండి, మరి ముందుగా నూనె పోస్తున్నాను అనమాట. 1/2 కిలో నూనె, 2 బాటిల్ నూనె పోసానండి నేను. పోసి ఇవన్నీ కూడా వేసండి. చాలా సిమ్లో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆయిల్లో పెట్టకూడదండి. దగ్గర ఇది తయారవడానికి ఒక అరగంట పడుతుందండి. ఒకటి తర్వాత ఒకటి మొత్తం అన్నీ కూడా వేసుకునండి. స్లోగా దగ్గర ఉండండి. ఓపిక్గా మనం తయారు చేసుకోవాలండి ఆయిల్ని. చూసారు కదా, మరి ఇలాగా మనం అన్నీ కలిపి వేసేసుకుని చక్కగా వేసుకుంటే మంచి పోషకాలండి తలకి. మరి హెయిర్ ఇప్పుడైతే తిండిని బట్టి మరి మందు తిళ్ళు అయిపోయినాయి కదా అన్నీ కూడా. దానివల్ల హెయిర్ ఎక్కువగా లాస్ అయిపోతున్నాం అందరూని. అందుకని ఒక ప్రయత్నం ఇలా కొంచెం చేస్తే కొంచెం బాగుంటుందని మనం కూడా ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా, మందారాకులు ఇవన్నీ మంచి అని. అందుకేనండి ఇలాగా ట్రై చేస్తున్నామన్నమాట. ఇలా ట్రై చేయండి తప్పకుండానే. ఇదిగో ఇలా నేను సిమ్లో పెట్టుకుని నేను చేశాను. చూసారా, గలగల ఆడిపోతున్నాయండి. సిమ్లో దగ్గర అరగంట పట్టింది ఇదంతా ఈసరికిని. బాగా దగ్గరుండి అలా కలుపుకుంటా ఉన్నాను. ఆయిల్ చూడండి ఎంత బాగుందో. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఇల్లంతానే. ఎదుగో చూసారా ఎంత బాగుందో. అదంతా కసరంతా కూడా అందులో దిగిపోయింది. చూసారు కదా, ఇది ఆపేసానండి. ఇది ఒక రోజు ఉన్నాక మర్నాడు నేను వడకట్టుకుంటానండి, పక్కన పెట్టేస్తాను అనమాట. ఇదిగోనండి, మర్నాడు నేను వడకట్టేశానండి. నేనే వీడియో తీసుకుంటాం వల్ల వడకట్టడం చూపించలేదు. బాగా ఏగిపోయింది కదా, అందుకనేసి అది వడకట్టి పారేసానండి. ఇదిగో 1/2 లీటర్ పోసుకున్నాను కదండి నూనె నేను. ఇదిగో 1/2 లీటర్కి అది అంతా మరిగిపోయి ఇదిగో ఇది వచ్చిందన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నూనె. ఇంకొకటండి, ఇది 10 డేస్ దాకా యూజ్ చేయకూడదండి. తలకు పెట్టకూడదు. ఎందుకంటే కాసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఏదైనా సరే తలకు వాడిది ఏదైనా కానీ మనం ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాతే వాడాలండి. ఏదైనా షాంపూ తయారు చేసుకుని ఏదైనా కానీ. ఇది కూడా ఒక 10 రోజులు ఆగిన తర్వాత మనం తలకు బాగా అప్లై చేసేసుకుని చక్కగా హెడ్ వాష్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సరేనా? వీడియోని లైక్ చేయండి. ఓకేనండి, ఉంటాను. బాయ్ అండి.